తెలంగాణ ప్రజలందరికీ నమస్కారము. నిన్న ఒక ఆంబోతు కుక్క ఏమి మాట్లాడాలో తెలియని అవివేకి అయినా భార్య కొంగు చాచి ప్రాణం పోతాం చచ్చిపోతాం అంటే హుజరాబాద్ ప్రజలు ఇంటి ముందుకు వస్తే ఒక బిచ్చగానికైనా ఏదో మన ఇంత సాయం చేసి పంపుతాం. కుటుంబం మొత్తం మేము చనిపోతాము గెలవకపోతే అని ఒక సెంటిమెంటు లాగా అందరినీ బ్రతిమలాడుకుంటే అయ్యో ఒక కుటుంబం మరణిస్తుందేమో అని చెప్పేసి ఓటేసిన పాపానికి హుజరాబాద్ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా అయ్యో గిట్లాంటి మనం ఓటెత్తిమి వీడు సచ్చినా మంచిగా ఉండనే బాధ ఇప్పుడు ఓటేసిన ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతారో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఒక పోలీస్ అధికారులు ఏం చేస్తారయ్యా? ఒక గ్రామం నుంచి ఒక సర్పంచ్ పోయినా, ఒక వార్డ్ నెంబర్ పోయినా, ఎవరైనా ఒక ప్రజాప్రతినిధి పోయినా, వివిధ సంఘాల నాయకుల పైన పోలీసు వాళ్ళు రెస్పెక్ట్గా, అంటే పోలీసు అని కాదు అధికారులు ఎవరైనా రెస్పెక్ట్గా ఇస్తారు. అట్లాంటి అధికారులను పట్టుకొని వారి యొక్క విధులకు ఆటంకం కలిగిస్తే ఎవరైనా ఊరుకుంటారానే? దానికి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి నీ స్థాయికి ముఖ్యమంత్రి ఆట దాని మీద కక్ష కట్టి ఆయన అరెస్ట్ చేసినారు. ఎవరైనా ముఖ్యమంత్రి ఒకటి అన్నాడు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ఆటంకాలు జరిగినా శిక్షలు తప్పవు అన్నారు. నీ బిహేవియర్ అదేనా? అరే ఒక ఆంబోతును అరెస్ట్ చేసిన దానికి నీ అమ్మ ఇక్కడ టీఆర్ఎస్ 2వ స్థాయి 3వ స్థాయి నాయకులు ధర్నాలు, అర్ధరాత్రి ధర్నాలు. ఇది ఎంత దిగజారుడకు అదంటే ఎర్రబెల్లి దయాకర్రావు కూర్చుండే పోలీస్ స్టేషన్ ముందట, హరీష్ రావు కూర్చోవడం ఏంటి, రోడ్డు పైన తిరగడం ఏంది? నిజమైన కార్యకర్తల కోసం తిరగండి. ఊర్లలో ఎక్కడైనా ప్రజలు కష్టాలు ఉంటే ఆ కష్టాల కోసం తిరగండి. ఒక దొంగకు, ఒక లంగకు మీ మద్దతు అంటే మీ పార్టీ యొక్క దిగజారుడుతనం అవుతుంది. మీ స్థాయి మర్చి ఒక వీధి రౌడీ లాక్క చేస్తూ ఉన్నారు రోడ్ల పైన. మీ స్థాయికి మీరు మాజీ మంత్రులు, మీ స్థాయి కాదు అది. కాకపోతే నయానో భయాన్ని వచ్చి మీకు ఇంత కార్యకర్తలు ఉంటే అరే మీరు వెళ్ళండిరా, కొంచెం సపోర్ట్ చేయండిరా, మనకు ఇట్లా కూడా మనము ఈ ప్రభుత్వం ఎక్కడ ఎలాంటి తప్పు చేస్తలేదు, ఈ ప్రభుత్వం మీద మనం ఏమన్నా చేయాలన్నా కూడా ఎలాంటి మనకు అది లేదు, ఈ అరెస్ట్ అన్న పెద్ద చేద్దాము, దీన్ని ఎపిసోడ్ లెక్క వాడుకుందాం అనుకుంటే ఏమన్నా ఒక మంచి కార్యక్రమాలు చేయండి. ఇది కాదు కదా, చేస్తే మంచి కార్యకర్త కోసం చేయండి. విధంగా సిగ్గుండాలి. మీరు రోడ్ల మీద కూర్చుంటానంటే మీ స్థాయి మరిచి మీరు ఏ స్థాయి దిగారేళ్ళు? అదే ఆమె చేసేది. ఇక్కడైనా పద్ధతి మార్చుకోండి. ఒక దొంగకు శిక్ష పడ్డది. ఇంకా మీరు పోతే మీరు అట్లాంటి నీచమైన ఒక వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తానంటే చాలా సిగ్గుచేటు. కౌశిక్ రెడ్డి నోరు అది నోరు కాదు, ఒక మోరి. వయసు అనేది అంచుకుంటే రేపు ఎదుగుతాడు. గవ్వే మాట్లాడేది. అసలు బొక్కలేసి నీ అమ్మ 3rd డిగ్రీ అనేది ఈ కౌశిక్ రెడ్డి మీద అసలు పోలీసులు చేయనుండే. వాళ్ళకు చట్టం అంటే గౌరవం ఉంది కాబట్టి, ఆ చట్టం విలువలకు లోబడ్డారు కాబట్టి, అతను ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అని తెలుసు కాబట్టి ఆ గౌరవం ఇచ్చి వాడు ఒక ఉద్యోగరీత్యా వారు చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి వీళ్ళు చేయడం ఎంత టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు చేయడం అంటే అది ఒక ఇది వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ 9 గంటలకు. అసలు ఏమన్నా మీరు అతన్ని మీ బినామా ఏమన్నా? అతను ఏమన్నా అప్రూవర్గా మారితే మీ యొక్క ఆస్తులు పోతే భయమా? అసలు అర్థమైతే లేదు. ఇంతగానము ఒక వీధి రౌడ్ కోసము ఇంతగానో ఆరాటపడతానంటే ఇది చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఇది ఎందుకో కొంచెం ఆలోచించవలసిన పరిస్థితి ఉన్నది. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా.